నమస్తే అండి. ఈ మధ్య చాలామంది మిత్రులు మెడ నొప్పి అనే సమస్యతోటి బాధపడుతున్నారు. మీలో చాలామందికి అందరికీ ఆల్మోస్ట్ 90% స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా. స్మార్ట్ ఫోన్లు చూస్తున్నప్పుడు కొందరు ఇలా చూస్తున్నారు. నిజానికి స్మార్ట్ ఫోన్ ఇలా ఎదురుగుండా పెట్టి చూడాలన్నమాట. ఇలా చూస్తే కనుక మన మొత్తం మెడ చివర పై వెన్నుముక ఉంటుంది కదా, మెడ వెన్నుముక మీద 5 కేజీలు, సైంటిఫిక్గా ఇది చెప్పిన మాట అండి, 5 నుంచి 6 కేజీల వరకు బరువు పడుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ పుర్రె ఏదైతే ఉందో ఇది మనకి ఒకే ఒక వెన్నుముక మీదే ఆధారపడి ఉందన్నమాట. అందువల్ల దాని మీద 5 నుంచి 6 కేజీలు బరువు పడుతుంది. కానీ ఎక్కడ చూసినా సరే, బయట ఎక్కడ ఎవరిని చూసినా సరే, చాలామంది మొబైల్ ఫోన్ని, స్మార్ట్ ఫోన్ని లేకపోతే ఇలా చూడడం అనేసి ఇలా చూస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ మెడ వెన్నుముక మీద దగ్గరలో 27 కేజీల బరువు పడుతుంది. అంటే 5 రెట్లు బరువు మనం పెరిగిపోతాం. అలాగే ఇంకొంతమంది మొబైల్ ఫోన్ని ఇలా చెవి కింద పెట్టుకుని ఇలా మాట్లాడుతూ వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, 2 వీలర్స్. అలాగే ఇప్పుడు కొందరు ఇళ్లలో వంట అవి చేసుకునేటప్పుడు కూడా కొందరు ఇట్లా మొబైల్ ఫోన్ పెట్టుకుని ఇలా పనులు అవి చేసుకుంటున్నారు. సో దీనివల్ల కూడా మన వెన్నుముక మీద పడవలసిన దానికంటే బరువు చాలా ఎక్కువ పడి చాలామందికి మెడ నొప్పులు, సర్వికల్ స్పాండిలైటిస్ అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఈ మెడ నొప్పులు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని కొందరు మిత్రులు నన్ను అడగడం జరిగింది. వారి సలహా మేరకు అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో మీకు నేను చేస్తున్నాను. ఇందులో మనకి మెడ నొప్పులు రాకుండా ఉండాలంటే ఒక మంచి ఒక ముద్ర ఉందన్నమాట. ఆ ముద్ర పేరు ఏంటంటే బ్రహ్మముద్ర. అలాగే ఈ బ్రహ్మముద్రని మనకి ఒక హస్తముద్ర కూడా ఉంది. హస్తముద్రను కూడా బ్రహ్మముద్ర అంటారు. బ్రహ్మముద్రతోటి హస్తముద్రను కలిపి చేస్తే ఈ మెడ నొప్పులు చాలా వరకు రాకుండా ఉంటాయి. ఒకవేళ తక్కువ మెడ నొప్పులు ఎవరికైనా ఉండుంటే వాళ్ళు కూడా మెల్లిగా వీటిని సాధన చేస్తే, ఇప్పుడు బ్రహ్మముద్రతో కలిపి బ్రహ్మహస్తముద్రని చేస్తే మెడ నొప్పులు కొంచెం తక్కువ మెడ నొప్పి ఉన్న వాళ్ళకి తగ్గిపోతాయి అన్నమాట. అందువల్ల ఇది ఒక చిన్న ప్రయత్నం. ఇంకొక ముఖ్యమైన విషయం, మీ యొక్క సలహాలు అమూల్యమైనవి. సో తప్పకుండా మీరందరూ కూడా అవకాశం ఉన్నప్పుడు మీ సలహాలు, ఇంకా ఏమైనా మీరు ఇంకా కొత్త సంప్రదింపులు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా నాకు మెసేజ్ పంపించండి, కామెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అది మిగతా వీడియోలు చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. అందువల్ల తప్పకుండా మీరు నాకు సలహాలు ఇస్తారని, మెసేజ్లు పంపిస్తారని ఆశిస్తున్నాను. సో ఇది మెడ నొప్పులు రాకుండా, ఒకవేళ ఇప్పటివరకు రాకపోతే రాకుండా ఉండడానికి చాలా సహాయపడతాయి అన్నమాట. మెడ నొప్పులు అసలు రాకుండా ఉంటాయి. అందువల్ల మీరు చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇవి ప్రతిరోజు చేయమని చెప్పండి. అలాగా మనం ఒకరికొకరు సాయం చేసుకుని
సఫరింగ్ అంటే ఈ ఆరోగ్యాన్ని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా మనం అవకాశం ఉన్నంత వరకు సాయం చేద్దాం. అందువల్ల ఇప్పుడు మొదలు పెడదాం. మొట్టమొదటిది మనకి శ్రీ గణేష్ అంటాం కదా, అలాగే గణేష్ ముద్ర అనే ఒక ముద్ర ఉందన్నమాట. మెడ నొప్పులు, ఈ షోల్డర్ భాగాలు స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఒక ముద్ర, ఆ ముద్ర పేరు గణేష్ ముద్ర. గణేష్ ముద్ర అంటే ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఈ చెయ్యి ఉంది కదండి, ఎడం చేయిని ఇలా పెట్టండి, ఎడం చేయి కుడి చేయిని ఇలా పెట్టండి. ఇప్పుడు దీన్ని ఇలా లింక్ చేయండి, ఇలా. ఇప్పుడు ఈ కుడి చేతిని ఈ లింక్లోకి, కుడి చేతి వేళని ఇలా లింక్ చేసి, ఇలా ఇదిగోండి చూడండి, ఇలా ఇలా లింక్ చేసి వాటిని ఇలా దగ్గరికి పెట్టుకుని, చెస్ట్ దగ్గర పెట్టుకుని ఇలా లాగడమే, అంతే. 1 minute, 1 నిమిషం దాకా ఇలా లాగండి. కష్టమేం లేదు. దీనివల్ల మనకి ఈ జాయింట్స్ అంటే కొందరికి డిస్లొకేషన్ అవుతూ ఉంటుంది చూడండి, షోల్డర్ డిస్లొకేషన్ అంటారు, మీరు వినే ఉంటారు. అలా డిస్లొకేషన్స్ అవి అవ్వకుండా ఉంటాయి. డిస్లొకేషన్ అంటే ఏంటి, ఈ రెక్క గూడులోంచి ఆ భుజం ఎముక ఉంటుంది కదా, అది బయటకు వచ్చేస్తుంది అనమాట. అలాంటివి రాకుండా ఉండాలంటే మనం ఈ భాగాన్ని, భుజాన్ని బలం చేసుకోవాలన్నమాట. బలం చేసుకుంటే ఇది ఒక ముద్ర, గణేష ముద్ర దీని పేరు. కళ్ళు మూసుకోవాలి. గివ్స్ సాధ్యమైనంత స్ట్రెచ్ చేయాలన్నమాట రెండు వైపులా. ఎడం చేయి ఎడం వైపుకి, కుడి చేయి కుడి వైపుకి లాగుతున్నాను. మధ్యలో ఈ వేళ్ళు ఆ స్ట్రెచ్ని లాక్కుండా అలౌ చేస్తున్నాయి అనమాట. అందువల్ల ఇలాగా చేస్తూ ఉంటాను అన్నమాట. ఇది ఇప్పుడు మళ్ళీ దీన్నే ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఎడం చేయి ముందుకి, కుడి చేయి వెనక్కి. ఇప్పుడు ఇంకో ఇలా, రైట్. ఇందాక పెట్టిన దానికి వ్యతిరేకంగా పెట్టింది. ఇందాక ఇలా పెడితే ఇలా, ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. చేసి మళ్ళీ కళ్ళు మూసుకుని ఎంజాయ్ ద స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇలా చేయడం వల్ల మెడ నొప్పులు రాకుండా ఉంటాయి. అలాగే షోల్డర్ భాగాలు స్ట్రెంగ్తన్ అవుతాయి. దీని పేరు గణేష ముద్ర. ఈ తర్వాత చేయబోయేది బ్రహ్మముద్ర. బ్రహ్మముద్ర ఎలా చేయాలంటే, ఊపిరి పీల్చుకుంటాం, ఊపిరి పీల్చుకుని మెల్లిగా ఊపిరి విదిలేస్తాం. ఊపిరి విదిలేశాక ఇప్పుడు ఈ వేలు ఉంది కదా, బొటన వేలు ఉంది కదా, ఈ బొటన వేలుని చిటికిన వేలు దగ్గర పెట్టండి, మడిచి. ఇంకో బొటన వేలుని చిటికిన వేలు దగ్గర పెట్టి మిగతా అన్ని వేళ్ళని దీని మీదగా క్లోజ్ చేస్తాం అన్నమాట. ఇలా బొటన వేలు లోపల పెట్టి మనం మూసేయడమే, మిగతా వేళ్ళని మూసేస్తాం. మూసేసి వీటిని ఇలా ఈ చిటికిన వేలు పొట్ట దగ్గరికి వచ్చి ఇలా పెట్టుకుని కూర్చోండి, అంతే. ఇది ఏ ఆసనంలో కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చోవచ్చు, వజ్ర ఎందులోనైనా కూర్చోవచ్చు. సుఖాసనం కానీ పద్మాసనం కానీ ఎందులోనైనా సరే మనం కూర్చోవచ్చు. కూర్చుని ఇదిగో ఇలా ఇలా పెట్టుకుని ఇలా కూర్చోండి, అంతే. దీన్ని బ్రహ్మముద్ర, హస్తముద్ర, బ్రహ్మముద్ర అంటారు. ఇది ఒక హస్తముద్ర, అంటే చేతులతో చేసి ముద్ర. ఇప్పుడు ముద్రలోని ఇంకో రకం ముద్రలు కూడా ఉంటాయి. కాయముద్ర అంటే శరీరంతో చేసేది. ఇప్పుడు మెడ ద్వారా బ్రహ్మముద్ర చేస్తాను. నేను ముందు చేస్తాను, మీరు ఒకసారి చూడండి. మొట్టమొదటిగా ముందుకు వెళ్ళి ముందు కాయముద్ర చేసే ముందు ఒక చిన్న, ఈ ముద్ర వల్ల లాభాలు, ఈ హస్తముద్ర వల్ల లాభాలు ఏంటంటే, ఈ బ్రహ్మముద్ర బ్రహ్మహస్త్రముద్ర వల్ల లాభాలు ఏంటంటే, మెడ నొప్పులు రాకుండా ఉంటాయి. నెంబర్ 1, మెడ నొప్పులు, షోల్డర్ పెయిన్స్ అవన్నీ రాకుండా ఉంటాయి. రెండవది, మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ తగ్గుతుంది. ఇంకా మూడోది, జీర్ణశక్తి పెరుగుతుంది, రైట్. సో ఇలాంటివి చాలా లాభాలు ఉన్నాయన్నమాట. తప్పకుండా దీన్ని చేస్తే మనకి లాభం. కనీసం 15 నిమిషాలు చేయగలిగితే, అలాగే రోజుకి 2-3 సార్లు చేస్తే ఇంకా మంచిది. కనీసం 15 నిమిషాలు మనం చేయగలిగితే
దీని లాభాల్ని మనం అందుకోవచ్చు. సో ఇలాగా మన చేతుల్ని ఈ హస్తముద్రలో బ్రహ్మముద్రలో పెట్టుకుంటాం మెడ నొప్పులు అవి రాకుండా ఉండడం కోసం. సరేనా? అది ఎలా పనిచేస్తుంది అన్నది తర్వాత చెప్తాను, ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ బ్రహ్మముద్రలు ఇలా చేతులు పెట్టుకుని కూర్చుని ఇప్పుడు కాయముద్ర బ్రహ్మముద్ర చేద్దాం. ఈ బ్రహ్మముద్ర చేస్తే కాయముద్ర ఇది తలతోటి చేస్తే మనకి మెడ నొప్పులు అవి రాకుండా ఉంటాయి. నేను చేస్తాను, ముందు చూడండి, ఆ తర్వాత మీరు కూడా నాతో పాటు చేతులు కానీ. ఊపిరి పీల్చి మెల్లిగా ఊపిరి విదులుతూ తల వెనక్కిలా పెట్టాం. మళ్ళీ ఊపిరి పీలుస్తూ తలని మధ్యలోకి తీసుకొచ్చాం. మళ్ళీ ఊపిరి పీల్చి ఊపిరి విదులుతూ తల కిందకి తీసుకెళ్ళాం. ఊపిరి పీలుస్తూ తలని మధ్యలోకి తీసుకొచ్చాం. సూచన: ఎవరికైతే మెడ నొప్పులు ఉంటాయో ఎవరైనా సరే ముందు డాక్టర్ గారిని అడిగి ఆ డాక్టర్ గారు చేయమంటేనే చేయండి. మెడ నొప్పులు అవి లేవనుకోండి, ఆరోగ్య సమస్యలు ఏమీ లేవనుకోండి, స్లిప్ డిస్క్ మెడ నొప్పులు అవి లేవనుకోండి, మీరు చాలా సంతోషంగా చేయొచ్చు. మీరు ఆరోగ్యవంతులైతే, మీకు ఈ అనారోగ్యం లేకపోతే నేను చెప్పిన ఈ మెడ నొప్పి యొక్క ఏవైతే వ్యాయామాలు, సూక్ష్మ వ్యాయామాలు ఉన్నాయో అవి చేయొచ్చు. మీకు కనుక ఏమైనా ఆరోగ్య సమస్యలు, మెడ నొప్పి ఆల్రెడీ తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ గారి సలహా మేరకే చేయండి. ముఖ్యంగా మెడ నొప్పి ఉన్నవాళ్ళు, వెన్నుముక నొప్పి, అప్పర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు మెడని ముందుకి వంచకూడదు అన్నమాట. ఈ జాగ్రత్త తీసుకోండి. మిగతా వాళ్ళు ఆరోగ్యం ఉన్నవాళ్ళు ముందుకి ఉంచవచ్చు, ప్రాబ్లం లేదు. ఆరోగ్యం లేని వాళ్ళు వద్దు, దానివల్ల ఇబ్బంది పెరుగుతుంది. సరేనా? తల తిరగడం అలాంటివి ఉన్నవాళ్ళు కూడా మెడని ముందుకి వంచకూడదు. సరేనా? ఇంకా ఇప్పుడు ఇప్పుడు చూడండి, మెడని ఊపిరి పీల్చాను, ఊపిరి విదులుతూ ఎడమ పక్క, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, మళ్ళీ ఊపిరి పీల్చి విదులుతూ రెండవ వైపు, ఊపిరి పీల్చి మధ్యలోకి. ఇదన్నమాట. ఇది బ్రహ్మముద్ర. చూడండి, ఇంకొకసారి చేస్తాను నేను. ఇప్పుడు బ్రహ్మముద్రని ఓంకారంతో కలిపి చేస్తాను. ఆ ఉమా ఉంది కదా, ఆ ఉమాతో కలిపి చేస్తాను. ఊపిరి పీల్చుకుంటా, ఊపిరి పీల్చుకుని ఊపిరి పీలుతూ ఊపిరి పీల్చి మధ్యలో వచ్చేస్తాను. ఊపిరి విదులుతూ ఊపిరి పీల్చి మధ్యలోకి వచ్చి ఊపిరి పీల్చి మధ్యలోకి వచ్చి ఊపిరి విదులుతూ సైలెంట్గా, అంటే అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఇప్పుడు వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేస్తాను. ఇది ఒక ఆవృత్తం. ఇలాగా కనీసం 15-20 సార్లు చేయొచ్చు. చూడండి, మళ్ళీ చేద్దాం. ఊపిరి పీల్చాను, ఊపిరి విదులుతూ అంటూ ఊపిరి విదులుతున్నా. ఊపిరి పీల్చి మధ్యలో వచ్చి
అంతే. ఓంకారాన్ని ఇలా చెప్తాం. కొందరు గురువులు దీన్ని బ్రహ్మముద్రలో ఆ ఊ ఈ అని 4 కింద చెప్తారనమాట. కాకపోతే మన తల్లి ఓంకారం మనకి ఎటువంటి హాని చేయదు కాబట్టి ఆ ఈ అన్న భాగానికి బదులుగా నేను 4వ భాగం సైలెన్స్ అంటే కామ్గా ఉండడాన్ని పెట్టాను అనమాట. ఇది బ్రహ్మముద్ర. సరేనా? ఈ బ్రహ్మముద్ర చేయాలి. ఈ బ్రహ్మముద్ర చేస్తే కనుక మెడ నొప్పులు రాకుండా ఉంటాయి. చెప్పాను కదా సూచన. ఎవరికైతే మనకి ఈ మెడ నొప్పి లేని వాళ్ళు మాత్రం ఈ 4 వైపులా చేయండి. మెడ నొప్పి ఉన్నవాడు మీరు తల కిందకి వంచవద్దు. ఇదొకటి. సరేనా? ఇప్పుడు ఇంకా మెడ నొప్పులు రాకుండా ఉండాలంటే ఈ బ్రహ్మముద్రతో పాటు బ్రహ్మముద్ర ఇంకొకసారి చేసేప్పుడు మిగతా వాటికి వెళ్దాం. చూడండి, ఊపిరి పీల్చి ఇప్పుడు నేను మధ్యలో మళ్ళీ ఊపిరి పీల్చండి అని చెప్పను. నేను నాతో పాటు మీరు కూడా చేతురు, కానీ ఒకసారి చూసి మీరు కూడా చేతురు. కానీ ఊపిరి పీల్చుకున్నాను. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చేయండి.
ఇలా. ఇది బ్రహ్మముద్రలో బ్రహ్మహస్తముద్రతో బ్రహ్మముద్ర చేసాం. కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని మిగతా మెడ ఎక్సర్సైజెస్ కూడా చేద్దాం. ఎలాగా? ఊపిరి పీల్చుకుంటాం, ఊపిరి విదులుతూ మెడని ఇలా పెడతాం, దానికి పెట్టి ఇలా ఇటు నుంచి ఇలా నెక్ రోలింగ్ బ్యాక్ సైడ్. చూసారు కదా? ఇలా ఇలా చేస్తే, నేను చెప్పినవన్నీ చేస్తూ ఉంటే మెడ నొప్పులు రావు అసలు. ప్రతిరోజు కనీసం ఓ 15 నిమిషాలు చేయగలిగినా మంచిది. కాదు 5 నిమిషాలు చేస్తాను, నాకు టైం లేదు అంటే 5 నిమిషాలు చేయండి. దొరికిపోకూడదు. ఎప్పుడు మనం మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే, ఏ తరగతి అయినా ఒకటే, కష్టం శరీరానికి కష్టం వస్తే బాధ అన్నది కష్టం కాబట్టి బాధ రాకుండానే చూసుకోవాలి. మనకి చెప్తూ ఉంటారు కదా, అది ముందులోనే జాగ్రత్త పడాలని, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని, అలాగే ఆరోగ్యం ఉండగానే మనం సాధన చేసుకోవాలి. అందువల్ల ఇలా చేసుకుంటాం. మెడ నొప్పులు లేని వాళ్ళు మాత్రం ఇదే ఇప్పుడు నెక్ రోలింగ్ అంటే మెడ ముందు వైపు కూడా ఇలా ఇలా చేయొచ్చు అనమాట. మెడ నొప్పి ఉన్నవాళ్ళు చేయొద్దు, సరేనా? ఇలా మీ టైం బట్టి చేసుకోవడం, ఎంతసేపు అని ఏమి ఉండదు. మీకు ఎంత టైం ఉంటే ఆ టైంని బట్టి మనం మెల్లగా చేసుకుంటూ ఉండడమే. ఎక్కువ టైం ఉందనుకోండి ఎక్కువసేపు చేయండి. అన్నీ ప్రపోర్షనేట్గా అంటే సరిసమానంగా విభజించుకోవాలన్నమాట. ఫీల్ ఇట్. మనకి దీనివల్ల 100% నొప్పులు, మెడ నొప్పి, వెన్ను నొప్పి రాకుండా ఉంటాయి. రోజు చేయాలి, నమ్మాలి, చేయాలి. సాధనే ముఖ్యం. సాధనాత్ సాధ్యతే సర్వం. సాధన చేస్తే అన్నీ సాధ్యమే, అసాధ్యం అంటూ ఏదీ లేదు. సాధన చేయాలి, చేద్దాం. నేను చేస్తాను, మీరు కూడా నాతో పాటు చేద్దరు కానీ, లేకపోతే మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు చేసుకుందరు కానీ, సరేనా? ఇవి ఇప్పుడు బ్రహ్మముద్ర, హస్తముద్ర కూడా తీసేస్తున్నాను. ఇందులో ముఖ్యమైన సూచన ఏంటంటే, ఎప్పుడు కూడా గట్టిగా వేళ్ళని నొక్కేసుకోకూడదు. ఇప్పుడు ఇంకోసారి సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ వేళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కటి. ఇప్పుడు ఈ బటన్ వేలు ఉందా, ఇది అగ్నికి సంబంధించింది అనమాట. అంటే ఈ బటన్ వేలులో మన శరీరానికి 5 తత్వాలు ఉన్నాయండి. ఇందుకు ముందుకు వెళ్ళిపోదాం, రైట్? ఇది బటన్ వేలు అగ్నితత్వం, అగ్నికి సంబంధించింది అనమాట. శరీరంలో ఆకలి అవి ఎక్కువ వేయాలి అనుకుంటే దీని బటన్ వేలుని మనం ఒక్కొక్క పొజిషన్లో పెట్టడం వల్ల ఒక్కొక్కలాగా ఆకలిని మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ వేళ ద్వారానే ఇక్కడ ఈ భాగాన్ని మనం మొత్తం శరీరాన్ని రిప్రజెంట్ చేస్తుందండి. ఈ చెయ్యి నమ్మరు కాబట్టి ఇది మనం గురువులు చెప్పింది, మహాత్ములు పెద్దవాడు చెప్పింది. సో ఈ వేళ్ళ ద్వారానే మన శరీరం మొత్తం 72,000 నాడులు ఈ వేళ్ళకి, చేతి వేళ్ళకి, వేళ్ళ కొనలకి కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. వీటిని ఇప్పుడు ఇది అగ్నితత్వం, ఇది వాయుతత్వం, ఇది ఆకాశతత్వం, ఇది పృథ్వీతత్వం అంటే భూమి, ఇది జలతత్వం అంటే నీరు. ఇది చూడండి, ఇప్పుడు ఇలా పెట్టామా, నీరు భూమిలో ఉంటుంది కదా, నీరు. ఆ తర్వాత దానిపైన భూమి, దానిపైన ఆకాశం, ఆకాశంలోనే వాయువు పైన కూడా ఉంటుంది ఆకాశంలో. ఇది అగ్ని, నిప్పు. వీటన్నిటికీ పెర్పెండిక్యులర్గా ఉంటుందన్నమాట. ఇవి ఈ మన శరీరంలో ఇవి 5 ఉంటాయి. మన శరీరం నిర్మించబడింది 5 వల్ల. వీటిని పంచభూతాలు అంటారు. ఇవి మామూలుగా
ప్రపంచం అంతట్లో ఉంటాయి, అప్పుడు వీటిని పంచభూతాలు అంటారు. ఇవే 5 ఎలిమెంట్స్. ఈ 5 ఏంటి? నీరు, భూమి, ఆకాశము, వాయువు, గాలి, నిప్పు, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న వాటిని భూతాలు అంటారు. అప్పుడు తత్వాలు అంటారు అన్నమాట. ఒక్కొక్క శరీరం ఒక్కొక్క తత్వంలో ఉంటుంది. మనకి 3 ప్రకృతులు ఉంటాయి: కఫ ప్రకృతి, వాత ప్రకృతి, పైచ ప్రకృతి. ఈ ప్రకృతులు దీనికి, ఈ తత్వాలకి మన సంబంధం ఉంటుందన్నమాట. అందువల్ల మనకి ఒక్కొక్క వేలిని మనము ఒక్కొక్కలాగా వంచడం వల్ల, ఇప్పుడు సపోజ్ మీకు అగ్నితత్వం పెరగాలనుకోండి, ఈ వేలు నిలబెట్టాలి. అలా అగ్నితత్వం మరీ ఎక్కువ పెరగకుండా సమానంగా ఉండాలనుకోండి, వేలు వంచాలి. అలా కాకుండా అగ్నితత్వం అసలు వద్దనుకోండి, అప్పుడు ఇలా మట్టి చేయాలన్నమాట. అలా చేసి మన శరీరంలో ఉన్న ఈ పంచభూతాలు, అసలు అనారోగ్యం అంటే ఏంటండి? అనారోగ్యం అంటే ఈ పంచతత్వాల యొక్క ఇంబ్యాలెన్సే అనారోగ్యం. ఈ పంచతత్వాలు సమతుల్యత కోల్పోతేనే మనకు అనారోగ్యం వస్తుంది, ఎవరికైనా సరే. అందువల్ల మనం ఈ 5 తత్వాల్ని సమానత్వంగా ఉంచుకోగలిగితే ఎటువంటి అనారోగ్యాలు రావు. అందువల్ల ఈ ముద్రలు అనేవి మనం చేసాం. ఇప్పుడు మనం ఈ ముద్రలు ఏం చేసాము? ఈ బొటన వేలు చూసారు, ఈ చిట్టు వేలు ఇలా పెట్టి మిగతా వేళ్ళని ఇలా మర్చాం. అప్పుడు ఏం చేసాము? మనం అగ్నితత్వాన్ని, శరీరంలో వేడిని తగ్గిస్తున్నాం అనమాట. కొంచెం తగ్గించడం వల్ల నొప్పులు అనేవి తగ్గుతాయి, స్ట్రెస్ అనేది కూడా కొంతవరకు తగ్గుతుంది. అదనమాట ఇక్కడ అలా అర్థం చేసుకోవాలి. ఇది చాలా పెద్ద సైన్స్ అండి. ఇది కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో చెప్పేసి కాదు. మెల్లిమెల్లిగా అవసరం వచ్చినప్పుడు నేనే మీకు చెప్తూ ఉంటాను, తెలుసుకుందాం. అదనమాట ఈ ముద్ర వల్ల నొప్పులు తగ్గడానికి మనకు కారణం అవుతాయి. సో అగ్నితత్వాన్ని తగ్గించి మిగతా అన్నింటిని కూడా సమానంగా ఇలా మడుస్తున్నాం కదా, మడవడం వల్ల కొంచెం తగ్గుతాయి, బ్యాలెన్స్గా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా పూర్తిగా ఫుల్ చేస్తే ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఏది కావాలంటే మన అవసరాన్ని బట్టి ఈ పంచతత్వాల్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం. ఇదే మన మహాత్ములు మనకు అందించిన విజ్ఞానం. దీన్ని తర్వాత కొరియా వాళ్ళు తీసుకువెళ్ళి, కొరియా వాళ్ళు దీన్ని సుజోకు అని చెప్పి పేరు పెట్టి సుజోకు థెరపీ అని చెప్పి కనిపెట్టి పిహెచ్డి డాక్టరేట్లు తీసుకున్నారు. మన గురువులకి మనం ఏం డాక్టరేట్ ఇచ్చామండి? సరే, అదంతా వదిలేండి. సరే, ఇప్పుడు మిగతా మెడ ఎక్సర్సైజ్ చూద్దాము. ఇప్పుడు మెడ ఈ చిన్న భాగం మీద ఈ తల, ఇంత బరువైన తల ఉంది కదా, దీన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఇప్పుడు ఇలా పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇలా సపోర్ట్ ఇవ్వాలి. ఈ చేత్తో ఇలా సపోర్ట్ ఇస్తాను, చేతిని ఇటు తోస్తాను, మెడని ఇటువైపు వెళ్ళిపోతుంది అనమాట. అలా చేస్తే ఇది సూక్ష్మవ్యాయామం. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇలా ఒక 5 times, ఇలా 3, 4, 5. అలాగే ఇప్పుడు కుడి చేతితో కూడా ఇలా పడిపోకుండా ఉండడానికి నేను చేయి సపోర్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇలా చేతితో తోసేయడానికి ట్రై చేస్తున్నాను, తలేమో ఇటువైపు రావడానికి. ఇలా 1, 2, 3, 4, 5. అది ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్ని మనం ఇలా ఒక చేయి పెట్టి చేయొచ్చు, 2 చేతులు పెట్టి కూడా చేయొచ్చు. ఇలా 2 చేతులు ఇంటర్లాక్ చేస్తాము, ఫింగర్స్ని, వేళ్ళని ఇలా ఒకదానిలో ఒకటి కలిపి ఇలా తల వెనకాల పెట్టుకుని 1, ఇలా ఈ చేతులు లేవనుకోండి తల వెనక పడిపోతుంది అనమాట. 2, 3, 4, 5. అలాగే మెడ నొప్పులు ఉన్నవాళ్ళు చేయొద్దు, ముందు వైపు తల ఉంచొద్దు, మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. ఇలా మెడ నొప్పులు కానీ, తల తిరగడం, ఇలాంటి సమస్యలు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమున్నా సరే డాక్టర్ గారిని కలిసే మనం ఇది చేయాలి, సరేనా? ఇలా నుదుటి మీద పెట్టుకుంటాం. ఒక చేతితోటైనా చేయొచ్చు, 2 చేతులతోటైనా చేయొచ్చు. ఇలా పడిపోకుండా మనం అడ్డు పెట్టి మెడను వెనక్కి తోస్తాం అనమాట చేతితోటి. మెడేమో ముందుకు వద్దాం అనుకుంటుంది, చెయ్యేమో వెనక్కి తోస్తుంది. అందువల్ల అలా బ్యాలెన్స్గా ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యాలెన్స్. వెనకటికి ఎవరో చెప్పారు, పంచతత్వాలు సమానంగా బ్యాలెన్స్గా ఉండడమే, అంటే సరిసమానంగా ఉండడమే జీవితం అని. పంచతత్వాలు బ్యాలెన్స్ కోల్పోవడమే
పంచతత్వాలు అస్తవ్యస్తం అయిపోవడమే మరణం అని చెప్పారు. మరణం కాదు కానీ పంచతత్వాలు బ్యాలెన్స్ లేకపోతే కనుక అనారోగ్యం కంపల్సరీ వస్తుంది అన్నమాట. అనారోగ్యం అప్పుడు వాటిని ఈ ముద్రల వల్ల మనం మళ్ళీ సమతౌల్యతకి తెచ్చుకుంటాం అన్నమాట. ఇలా ఇప్పుడు కొందరికి స్టిఫ్ షోల్డర్స్ అంటే షోల్డర్స్ గట్టి పడిపోతాయి కదా, అలాంటి వాళ్ళేమో ఇది మనం ఎక్సర్సైజ్ సూక్ష్మయామంలో ఇలా ఇలా భుజాలను కూడా మనం కూడా ఇలా, అలాగే ముందు వైపు కూడా చేయాలి. చూడండి ఇలా 5 times ముందుకి, మళ్ళీ 5 times వెనక్కి కూడా ఇలా చేస్తే చాలా మంచిది అన్నమాట. ఇవ్వండి మెడకు సంబంధించి. ఇంకా మెడకు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఇవ్వండి. ఇలా పాముకుంటే కనుక థైరాయిడ్ సమస్య ఈ మధ్య చాలా ఎక్కువ మంది, ఎందువల్ల ఈ మధ్య ఎక్కువ వింటున్నాం దీన్ని, సరే అండి ఓకే. ఈ థైరాయిడ్ సమస్య రాకుండా మనకి థైరాయిడ్ తగ్గాలంటే ఇదిగోండి ఇలా ఇక్కడున్న థైరాయిడ్ గ్లాండ్ని మనం స్టిమ్యులేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇలా కొంచెం సేపు ఇలా పాముకుంటే కనుక అలాగే ఇలా కూడా ఇప్పుడు మెడ ఎముకలకి వాటికి మనం ఎక్సర్సైజ్ ఇచ్చినట్లు అవుతుంది అన్నమాట. సో ఇంతటితోటి ఈ మెడ యొక్క సాధనని మనం విరమిద్దాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా కొంచెం సేపు 5 నిమిషాలైనా చేస్తే మనం ఆరోగ్యంగా ఉండగలం. నమస్తే.